హలో అండి. ఇక్కడైతే నేను ఆలు కాకరకాయ ఫ్రై అయితే చాలా సింపుల్ వేలో అయితే చూపించేసానండి. చేసుకోవడం చాలా సింపుల్. డయాబెటీస్ వాళ్ళకి కాకరకాయ ఎంతో మంచిది. కాకపోతే ఇందులో నేను ఆలు యాడ్ చేశాను. డయాబెటీస్ వాళ్ళకి, షుగర్ పేషెంట్స్ వాళ్ళకి చేసుకునేటప్పుడు ఆలు అయితే తీసేయాలండి. ఆలు వేయకుండా నార్మల్గా కాకరకాయ అయితే ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఇక్కడ రైస్తో అయితే చాలా బాగుంటుంది. అలాగే పప్పుచారు లేదా సాంబార్ అటువంటివి చేసినప్పుడు కూడా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో తప్పక షేర్ చేయండి. ఈ రెసిపీ ఫుల్ వీడియో అయితే క్లారిటీగా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి. చెక్ చేసి మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారన్నది కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేటివ్గా ఉంటుందండి. నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలని ఎంకరేజ్మెంట్ అయితే నాకు వస్తుంది. సో తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నది కామెంట్ సెక్షన్లో అయితే తప్పక షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరి. బాయ్ బాయ్.